ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా రణరంగంలోకి దిగనుందనే సంకేతాలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనేని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. దీనికి యుద్ధం మొదలైందంటూ ఖమేనీ ఇచ్చిన కౌంటర్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దాంతో ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్లోకి ఎంటర్ అయితే పరిస్థితులు ఎలా మారబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి ఆయన్ని చంపాలనుకోవటం లేదని, ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ కూడా ఓ పోస్ట్ చేయడం జరిగింది. నమీ పేరుతో యుద్ధం మొదలైందన్నారు. దాంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాదు అమెరికాపై ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా బెదిరింపులకు లొంగేదే లేదంటున్నారు. ఇరాన్పై దాడి చేసి పొరపాటు చేయొద్దని, ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు. అమెరికా గనక సైనిక జోక్యం చేసుకుంటే ఇరాన్ వదిలిపెట్టదని తెలుసుకోవాలన్నారు. మరోవైపు ఇరాన్ దాడుల నుంచి ఇజ్రాయెల్ని రక్షించేందుకు అమెరికా తన దళాలను మోహరిస్తోంది. ఇరాన్ వైపు నుంచి మిస్సైళ్లు, డ్రోన్ దాడులు పెరుగుతుండటంతో అమెరికా తన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలను ఇజ్రాయెల్ రక్షణ కోసం తరలించింది. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. అయితే వాటిని నిరోధించే శక్తి ఇజ్రాయెల్కి లేదని, అమెరికా సాయం కూడా అవసరమనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇరాన్ తమ ప్రాక్సీ గ్రూపుల ద్వారా ప్రాంతీయంగా అస్థిరత సృష్టిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికాకు మిడిల్ ఈస్ట్లో వేలాది మంది సైనికులు, సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇరాన్ దాడుల నుంచి వారిని రక్షించుకోవటం కూడా ఈ బలగాల మోహరింపునకు ఓ కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్లోని చర్చలకు ఒప్పించేందుకు, దాని న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేందుకు అమెరికా తన దళాలను మోహరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అమెరికా F-16, F-22, F-35 వంటి ఫైటర్ జెట్స్ని, USS నిమిట్జ్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను మిడిల్ ఈస్ట్కు తరలించింది. ఇవన్నీ చూస్తుంటే యుద్ధ రంగంలోకి దిగేందుకు అమెరికా సన్నద్ధంగానే ఉందని సూచిస్తోంది.